మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాను. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 17వ వచనములో మృగము ముద్ర అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. ఈ మృగము ముద్ర ఏంటి? ఈ మృగం ముద్ర ఎవరు పొందుతారు? ఈ మృగం ముద్ర పొందటం వలన వచ్చే ఫలితాలేంటో పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూడబోతున్నాము. ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రభా, ఈ సమయమందు ఈ ప్రాముఖ్యమైన అంశమును మేము గ్రహించడానికి మా మనోనేత్రములు తెరవమని, మీ పరిశుద్ధాత్మను మాకు బోధకునిగా అనుగ్రహించమని, ఈ వాక్య పరిచర్య ద్వారా మా ప్రభువైన యేసుక్రీస్తు వారు మహిమపరచబడినట్లు మీరు నడిపించుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 16-17 వచనములో దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తున్నది. కాగా కొద్దివారు గాని, గొప్పవారు గాని, ధనికులు గాని, దరిద్రులు గాని, స్వతంత్రులు గాని, దాసులు గాని, అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి యందైనను ముద్ర వేయించుకున్నట్లును, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరట సంఖ్యను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికిని అధికారము లేకుండానట్లును అది వారిని బలవంతము చేయుచున్నది. ఈ మృగము ముద్ర గురించి ప్రకటన గ్రంథము 6 అధ్యాయాల్లో మనకు చెప్పబడింది. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో ఈ మృగం ముద్ర గురించి మనం చూస్తున్నాం. మరలా ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 9-11 వచనాల్లో ఈ మృగం ముద్ర గురించి 2వ దూత వర్తమానము, 3వ దూత వర్తమానముల్లో మనం చూస్తున్నాము. అటు తర్వాత ప్రకటన గ్రంథము 15వ అధ్యాయములో 2వ వచనములో ఈ మృగం ముద్ర వేయించుకొనని వారు గురించి, ఆ జయించిన వారి గురించి ప్రకటన 15వ అధ్యాయం 2వ వచనం తెలియజేస్తుంది. అటు తర్వాత ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 2వ వచనములో ఎవరైతే ఈ మృగము ముద్ర పొందారో వారు ఈ 7 తెగుళ్ళు పొందుతున్నారని ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం తెలియజేస్తుంది. మరలా ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 20వ వచనములో ఈ మృగం ముద్ర పొందినవారు ఆ అగ్నిగుండములో శిక్షింపబడుతున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. చివరిగా ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనములో ఈ మృగం ముద్ర ఎవరు స్వీకరించలేదో, ఎవరు జయించారో వారు క్రీస్తుతో కూడా సింహాసనం మీద కూర్చుండి ఆ 1000 సంవత్సరములు పరిపాలన చేస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రకటన గ్రంథములో ఈ 6 అధ్యాయములు ఈ మృగం ముద్ర గురించి తెలియజేస్తున్నాయి. 13, 14, 15, 16, 19, 20 అధ్యాయములు. ఇందులో ఈ 6 అధ్యాయాల్లో ప్రాముఖ్యంగా 2 అధ్యాయాలు, ప్రకటన 15:2, తర్వాత 20వ అధ్యాయము 4వ వచనంలో జయించే వారి గురించి దేవుని వాక్యం సెలవిస్తుంది. దీనిని బట్టి మనం ఏ సైడ్ ఉండాలో మనం గ్రహించవచ్చు. ప్రకటన గ్రంథంలో 2 గుంపులు మనం చూస్తూ ఉన్నాము. 2 స్త్రీలు, ఒక స్త్రీ కన్యక. 12వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో ఒక కన్యక, ఒక పవిత్రమైన స్త్రీ గురించి మనం చూస్తూ ఉన్నాము. ప్రకటన గ్రంథము 17-18 అధ్యాయాల్లో ఒక అపవిత్రమైన స్త్రీని, అంటే ఒక వేశ్యను చూస్తూ ఉన్నాము. స్త్రీ అంటే సంఘం అని మనకు బాగా తెలుసు. పవిత్రమైన సంఘము, పవిత్రమైన ఆ సంఘములో ఉన్న దేవుని పవిత్రమైన విశ్వాసము కలిగిన దేవుని బిడ్డలు. అపవిత్రమైన సంఘము ఒక వేశ్య, ఆ అపవిత్రమైన సంఘములో ఉన్న అనుచరులు మనం చూస్తూ ఉన్నాం. అలాగే ప్రకటన గ్రంథంలో 2 పట్టణాలు మనకు కనపడుతున్నాయి. ఒకటి యెరూషలేము, నూతన యెరూషలేమని దేవుని వాక్యం సెలవిస్తుంది.
నూతన యెరూషలేము దేవుని పట్టణము, అది పరిశుద్ధుల శిబిరమని ప్రకటన గ్రంథం తెలియజేస్తుంది. అంటే దేవునికి సంబంధించిన ఆ పట్టణము. మరి సాతానుకు సంబంధించిన మరొక పట్టణము గురించి ప్రకటన గ్రంథం తెలియజేస్తుంది. అది బబులోను. బబులోను కూలిపోయెను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. బబులోను సాతానుకు సంబంధించిన పట్టణము, దురాత్మలకు సంబంధించిన పట్టణము, అవిధేయతకు దుర్మార్గతకు సంబంధించిన పట్టణంగా దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. అలాగే ప్రకటన గ్రంథములో 2 విందులు మనం చూస్తూ ఉన్నాము. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనములో గొర్రెపిల్ల మహోత్సవానికి పిలువబడిన వారు ధన్యులు. అంటే గొర్రెపిల్ల యేసు క్రీస్తు వారు అందించే ఆ మహోత్సవము, ఆ వివాహ విందు, అందులో పరిశుద్ధులు, దేవుని బిడ్డలు, దేవునికి విధేయత చూపించిన వారు అందులో పాల్గొంటారు. కాబట్టి దానికి పిలువబడిన వారు ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 17-18 వచనాల్లో మరొక విందు మనకు కనపడుతుంది. ఆ విందుకు పక్షులను ఆ దేవదూత ఆహ్వానిస్తున్నారు. ఎందుకు? ఆ భూరాజులు, సహస్రాధిపతులు వారి యొక్క శవాలు, వారి మాంసమును భక్షించుటకు పిలువబడుతుంది. అంటే దుర్మార్గులకు సంబంధించింది ఈ 2వ విందని మనం చూస్తూ ఉన్నాము. అట్లాగే ప్రకటన గ్రంథంలో 2 రకాలైన ఆరాధనలు మనం చూస్తూ ఉన్నాము. దేవుణ్ణి ఆరాధించేవారు, దేవునికి విధేయత చూపిస్తూ, దేవుని పద్ధతుల్లో దేవుని యొక్క వాక్యాన్ని పాటిస్తూ దేవుణ్ణి ఆరాధించే ఒక జన సమూహము. అట్లాగే మృగమును ఆరాధించే మరొక పెద్ద జన సమూహము గురించి ప్రకటన గ్రంథము తెలియజేస్తుంది. 2 kinds ఆఫ్ వర్షిపర్స్. ప్రకటన గ్రంథంలో దేవుని ముద్ర గురించి ప్రకటన గ్రంథము మాట్లాడుతుంది. దేవుని ముద్ర గలవారు, జయించిన వారు, దేవుణ్ణి ఆరాధించి దేవుని ముద్రను పొందినవారు. అంటే పరిశుద్ధాత్మకు లోబడి, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడి దేవుని ముద్రను పొందిన ఒక జన సమూహము. దానికి భిన్నంగా, వ్యతిరేకంగా మృగమును ఆరాధించిన వారు. అంటే మృగమును ఆరాధించటం అంటే ఏంటి? ఒక ప్రక్కనేమో సృష్టికర్తను ఆరాధించిన వారు దేవుని ముద్రను పొందుతున్నారు. అంటే ఇక సృష్టికర్తకు వ్యతిరేకం ఎవరు? సాతానుడు. వారు మృగమును ఆరాధించటం అంటే సాతానును ఆరాధించటము. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనములో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ప్రకటన 13:4. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘటసర్పమునకు నమస్కారం చేసిరి. ఘటసర్పం అంటే ప్రకటన 12:9 ప్రకారంగా దానికి ఘటసర్పం అనియు, సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘటసర్పము. ఘటసర్పం అంటే సాతానుడు. సాతానుడు ఈ క్రూర మృగము. ఆ మృగాన్ని ఆరాధించేవారు ఎవరిని ఆరాధన చేస్తున్నారు తెలుసా? సాతానుని ఆరాధన చేస్తున్నారు. అంటే దేవునిని ఆరాధించేవారు పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నారు, దేవుని ముద్రను వారు పొందుతున్నారు. మరి సాతానును ఆరాధించేవారు దురాత్మ చేత నడిపింపబడుతున్నారు, వారు చివరికి మృగము ముద్ర పొందుతున్నారు. గమనిస్తున్నారా ప్రియులరా? ఈ భిన్నమైన విషయాలు ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము. ఏ పక్షమున ఉండాలని నీవు ఆశపడుచున్నావు? ఈ మృగం ముద్ర గురించి మరికొన్ని విషయాలు మనం ప్రకటన గ్రంథంలో చూడకముందు ఒకసారి ఈ మృగము ముద్ర గురించి పాత నిబంధన ఏమన్నా తెలియజేస్తుందా? దేవుని ముద్ర గురించి, మృగం ముద్ర గురించి పాత నిబంధన ఏమన్నా తెలియజేస్తుందా? ఆదికాండము 4వ అధ్యాయము 15వ వచనములో ఇక్కడ కయ్యూనును మనం చూడొచ్చు. కయ్యూను తన తమ్ముడైన హేబేలును హత్య చేశాడు. ఎందు గురించి ఆ హత్య? ఆరాధనకు సంబంధమైంది.
ఈ అన్నదమ్ములిద్దరూ కూడా ఒకే కుటుంబం నుండి, ఒకే తల్లిదండ్రులకు పుట్టినవారు, ఒకే దేవుణ్ణి ఆరాధించేవారు. ఈ ఇద్దరు అన్నదమ్ములు 2 బలిపీఠాలు నిర్మించారు. హేబేలు ఒక బలిపీఠాన్ని నిర్మించాడు. కయీను ఒక బలిపీఠాన్ని నిర్మించాడు. ఈ ఇద్దరు కూడా అర్పణలు తీసుకొచ్చారు. హేబేలు ఒక శ్రేష్టమైన గొర్రెపిల్లను తీసుకొని వచ్చి వధించాడు ఆ బలిపీఠం మీద. కయీను అయితే భూఫలములను తీసుకుని వచ్చి ఆ బలిపీఠం మీద పెట్టాడు. ఇద్దరు ఆరాధించడానికి వచ్చారు. కానీ హేబేలు ఆరాధనను దేవుడు అంగీకరించినట్లు మనం చూస్తూ ఉన్నాము. కయీను ఆరాధనను దేవుడు అంగీకరించలేదు. అందుగురించి కయీను మండిపడి, కోపపడి తన తమ్ముడైన హేబేలును చంపేశాడు. దీనిని బట్టి మనం గమనించవచ్చు, ఆరాధనకు సంబంధం అయింది. ఈ విరోధము, ఈ హత్య ఎందుకు జరిగింది? ఆరాధన గురించి. ఒకరి ఆరాధనను దేవుడు స్వీకరించాడు, మరొకరి ఆరాధనను దేవుడు అంగీకరించలేదు. అంటే హేబేలు పరిశుద్ధాత్మ చేత నడిపింపబడ్డాడు. నిజమైన ఆరాధన హేబేలు చేశాడు. మరి కయీను దురాత్మ చేత నడిపింపబడ్డాడు. అందుకే హత్యను చేశాడు. కయీను ఎప్పుడైతే తన తమ్ముడైన హేబేలును హత్య చేశాడో దేవుడు కయీనుతో మాట్లాడారు. ఇప్పుడు కయీను స్వభావాన్ని ఒకసారి గమనించమని నేను కోరుచూ ఉన్నాను. ఆదికాండము 4వ అధ్యాయము 10వ వచనము. అప్పుడు ఆయన దేవుడు, నీవు చేసిన పని ఏమిటని కయీను అడిగినప్పుడు, నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. గమనిస్తున్నారా? కయీను హత్య చేశాడు తమ్ముణ్ణి. 9వ వచనం, ఆదికాండము 4వ అధ్యాయం 9వ వచనము. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయీనును అడుగగా అతడు, నేనెరుగను, నా తమ్మునికి నేను కావలి వాడనా అనెను. గమనిస్తున్నారా ప్రియులరా? కయీను యొక్క స్వభావము. కయీను పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుచున్నాడా లేక దురాత్మ చేత నడిపింపబడుచున్నాడా మనము క్లియర్గా చెప్పేసేయచ్చు. దేవునితో మాట్లాడినప్పుడు ఎట్లాంటి స్పందన ఉన్నది, ఏ విధంగా సమాధానం ఇస్తున్నాడు? నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలి వాడనా. ఆ పరిస్థితుల్లో ఆదికాండము 4వ అధ్యాయము 15వ వచనము ఈ విధంగా సెలవిస్తుంది. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయీనును చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 అంతులు కలుగుననెను. మరియు ఎవడైనను కయీనును కనుగొని అతనిని చంపక ఉండునట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసెను. ఇంగ్లీష్లో గాడ్ సెట్ ఎ మార్క్ అపాన్ కేయిన్. కయీను దేవునికి అవిధేయతలో, దేవుని ఎడల తిరుగుబాటులో నిలిచిపోవటానికి ఇష్టపడ్డాడు. పశ్చాత్తాప హృదయంతో దేవుని దగ్గరికి రావడం లేదు. దేవునికి దూరంగా జీవించడమే కయీను ఎన్నుకున్న మార్గము. ఇక ఆ అవిధేయతలో నిలిచిపోయాడు కాబట్టి ఇప్పుడు కయీనుకి దేవుడు ఏమిచ్చారండి? ఒక గుర్తును, లేక గాడ్ సెట్ ఎ మార్క్ అపాన్ కేయిన్. అవిధేయతలో నిలిచిపోయాడు. కయీను సాతాను మార్గమును ఎన్నుకున్నాడు. దేవుని సన్నిధి నుండి కయీను పారిపోతున్నాడు. హీ రిసీవ్డ్ ద మార్క్. గమనిస్తున్నారా ప్రియులరా? యెహెజ్కేలు గ్రంథము 9వ అధ్యాయంలో మరొకసారి మనము ఈ గుర్తు గురించి, ఈ మార్క్ గురించి మనం చూడవచ్చు. యెహెజ్కేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. ఇశ్రాయేలుల దేవుని మహిమ తానున్న కెరూబు పై నుండి దిగి మందిరపు గడప దగ్గరకు వచ్చి నిలిచి అవిసె నారబట్ట ధరించుకొని లేబికుని సిరాబుడ్డి నడుమునకు కట్టుకొనిన వానిని పిలువగా. ఇక్కడ యెహెజ్కేలు దర్శనంలో చూస్తున్నాడు. ఒక బుడ్డిని పట్టుకున్న ఒక కెరూబును చూస్తున్నాడు. 4వ వచనము, యెహోవా
మాట్లాడుతున్నారు. యెరూషలేమును ఆ పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయకృత్యములను గూర్చి మూల్గులిడుచు ప్రలాపించుచున్న వారి లలాటముల గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించను. ఏంటి? ఆ ఆ బుడ్డి సిరా బుడ్డి పట్టుకున్న ఆ వ్యక్తితో దేవుడు సెలవిస్తున్నారు, నీవు యెరూషలేము అంతా తిరుగు. ఈ యెరూషలేములో జరిగే ఈ హేయకృత్యములు అంటే పాపపు క్రియల గురించి ఎవరైతే దుఃఖిస్తున్నారో, ఎవరైతే ప్రలాపిస్తున్నారో వారిని నీవు ముద్రించు, వారి మీద నువ్వు గుర్తు వేయాలి. సెట్ ఎ మార్క్ అపాన్ దెమ్. అంటే హేయకృత్యములు చేసేవారినా, లేక ఇలాంటి పాపపు క్రియలు జరుగుతున్నాయని వారు దుఃఖిస్తున్నారు, బాధపడుతున్నారు, అందులో పాల్గొనడం లేదు, ఎవరిని మీద గుర్తు వేయాలి, ఎవరి మీద మార్క్ వేయాలి? పాపపు క్రియలు చేసేవారి మీద కాదు. ఇక్కడ ఎవరైతే అందులో పాల్గొకుండా వాటికి వ్యతిరేకంగా దుఃఖిస్తున్నారో, బాధపడుతున్నారో, ఇక ఇలాంటి పాపపు క్రియలు ఈ పట్టణంలో జరుగుతున్నాయని బాధపడుతున్నారో, ఏకీభవించని వారి మీద ఒక గుర్తు వేయమని సెట్ ఎ మార్క్ అపాన్ దెమ్. ఇప్పుడు 5వ వచనము, నేను వినుచుండగా వారికి ఇలాగు సెలవిచ్చను, మీరు పట్టణములో వాని వెంట పోయి నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి కటాక్షమైనను కనికరమైనను లేకుండా అందరినీ హతము చేయుడి. గమనిస్తున్నారా ప్రియులరా? ఇప్పుడు మరికొంతమందికి ఒక ఆజ్ఞ ఇవ్వబడింది, మీరు వెళ్ళండి. మీరు వెళ్ళి ఇప్పుడు యెరూషలేములో దేవుని మందిరం దగ్గర మొదలుపెట్టి ఎవరికైతే ఈ గుర్తు లేదో వారందరినీ కూడా హతం చేయండి, కటాక్షం లేకుండా. 6వ వచనము, అందరూ నశించినట్లు ఎవరిని విడిచిపెట్టక పెద్దవారిని, చిన్నవారిని, కన్యకలను, పిల్లలను, స్త్రీలను చంపవలెను, కానీ ఆ గుర్తు ఎవరికుండునో వారిని ముట్టకూడదు. గమనిస్తున్నారా ప్రియులరా? ఇక్కడ యెహెజ్కేలు గ్రంథము 9వ అధ్యాయంలో ఆ గుర్తు వారిని ప్రిజర్వ్ చేస్తుంది, భద్రపరుస్తుంది. అంటే ఎవరైతే ఆ హేయ కృత్యములలో, ఆ పాపపు క్రియలలో ఎవరైతే పాల్గొనడం లేదో, ఎవరైతే ఏకీభవించటం లేదో, సహకరించటం లేదో, వాటికి వ్యతిరేకంగా ఎవరైతే ప్రలాపిస్తున్నారో వారి మీద మాత్రమే, అంటే వారి పరిశుద్ధులు, వారిని మీద గుర్తు వేయమని దేవుడు సెలవిస్తున్నారు. అప్పుడు ఒకసారి ఆ గుర్తు వేయటము, ఆ సీల్ చేయటము పూర్తయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక జనసమూహం వెళ్తుంది. వెళ్ళి యెరూషలేము దేవాలయం దగ్గర మొదలుకొని ఇక ప్రతి ఒక్కరిని, పెద్దలేంటి, పిన్నలేంటి, ప్రతి ఒక్కరిని, పురుషులేంటి, కన్యకలేంటి, వారి పాపపు క్రియల్లో పాల్గొన్న వారందరినీ కూడా హతం చేయండి. యెహెజ్కేలు 9వ అధ్యాయంలో ఎవరికైతే ఆ సీల్ ఉన్నదో వారు భద్రపరచబడ్డారు. ఇప్పుడు ఇదే విషయంలో, ఇదే పద్ధతిలో ఈ ప్రకటన గ్రంథములో మనం గమనించవచ్చు ప్రియులరా. ఈ ముద్ర గురించి ప్రాముఖ్యంగా కొన్ని విషయాలు మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. నంబర్ 1, ఈ మృగము ముద్ర అనేది ఫ్యూచర్లో రాబోతుంది, భవిష్యత్తులో రాబోతుంది. కొంతమంది అంటారు ఈ మృగం ముద్ర అనేది నీరో క్రైస్తవులకు ఇచ్చాడు, క్రైస్తవులను హింసించాడు నీరో. ఈ నీరో ఇచ్చిందే అంటే క్రైస్తవులను హింసించాడు కాబట్టి అది మార్క్ ఆఫ్ నీరో అని చెప్తూ ఉంటారు. కాదండి, గతంలో కాదు, ఇది ఫ్యూచర్లో రాబోతుంది. యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడ ముందు జీవించే ప్రజలకు ఈ మృగము ముద్ర లేక దేవుని ముద్ర ఇది రాబోతుంది, ఇది ఫ్యూచర్లో ఉండబోతుంది. 2వది, ఇది విశ్వాసమునకు పరీక్షగా ఉండబోతుంది, ఎ టెస్ట్ ఆఫ్ ఫెయిత్. ఎందుకంటే ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, దేవునిని ఆరాధన చేస్తారో
వారు దేవుని ముద్రను పొందుతారు. ఎవరైతే ఈ మృగమును నమస్కరిస్తారో, మృగమును ఆరాధన చేస్తారో, ఆ మృగమునకు లోబడతారో వారు ఆ మృగమును ముద్రను పొందుతారు. ఎ టెస్ట్ ఆఫ్ ఫెయిత్. కాబట్టి ఇందులో మనకు మూడో విషయం కనపడుతుంది. ఇట్ ఈస్ ఎ చాయిస్. అది ప్రతి ఒక్కరు కూడా ఈ చివరి దినాల్లో జీవించేవారు నిర్ణయం చేసుకోవలసిన విషయం అవుతుంది. నేను దేవుని పక్షమున ఉంటానా, లేక సాతాను పక్షమున ఉంటానా? ఎవరి ఎడల నేను నా విశ్వాసాన్ని కనపరుస్తాను, ఎవరిని నేను ఆరాధన చేస్తాను? ఈ మృగం ముద్ర ఆరాధనకు సంబంధించి ఉంటుంది. దేవుణ్ణి ఆరాధించేవారు దేవుని ముద్రను పొందుతారు. మృగమును ఆరాధించేవారు అంటే సాతానును. మృగం వెనుక ఎవరు? సాతానుడు. ఎందుకంటే దేవుని ఆరాధించేవారు సృష్టికర్తను ఆరాధన చేస్తున్నారు. ఇక సృష్టికర్త తప్ప సాతానుడు ఒక సృష్టము. మృగము లేక ఆ అధికారము సృష్టము. ఎవరైతే సృష్టికర్తను విడిచి ఈ సృష్టమును ఆరాధన చేస్తారో వారు మృగం ముద్ర పొందుతారు. ప్రకటన గ్రంథము అందు గురించి దేవుని యొక్క వాక్యము ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనములో ఒక హెచ్చరికను దేవుడు పంపిస్తున్నారు. ఈ చివరి దినాల్లో మానవాళి 2 గుంపులుగా విడిపోబోతుంది. దేవుని ఆరాధించేవారు, మృగమును ఆరాధించేవారు. అందు గురించి దేవుడు ఏ ఒక్కరూ కూడా తప్పిపోకూడదని ఆయన ఆశిస్తూ ఈ భూనివాసులందరికీ ఒక ప్రాముఖ్యమైన వర్తమానములు 3 దూతల వర్తమానం వలె దేవుడు పంపిస్తూ ఉన్నారు. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనములో 6-7 వచనాలు నేను చదువుతున్నాను. అప్పుడు మరి ఒక దూతను చూచితిని. అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి జనమునకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. దేవుని స్వభావము నువ్వు గమనిస్తున్నావా ప్రియ సహోదరుడా, సహోదరి? ప్రతి ఒక్కరికి ఈ వార్నింగ్ అందాలే. ఎందుకంటే ఇది బేస్డ్ ఆన్ యువర్ చాయిస్. ప్రతి ఒక్కరికి సత్యం ఏంటో తెలియాలి. అందు గురించి భూనివాసులందరికీ కూడా ఒక వర్తమానం అందునట్లు ఆ దూత ఆకాశ మధ్యమున ఎగురుచు. ఎప్పుడన్నా అందరికీ అందాలి, అందరికీ తెలియాలని ఒక అనౌన్స్మెంట్ చేయవలసి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామండి? ఇక ఆ మైక్లో బిగ్గరగా ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనములో ఆ దూత, ఆ మొదటి దూత, మీరు దేవునికి భయపడి ఆయనను మహింపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చును గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసిన వానికే నమస్కారం చేయడని గొప్ప స్వరముతో చెప్పాను. అంటే సృష్టికర్తనే ఆరాధించండి. ఎందుకంటే సృష్టికర్తను ఆరాధించిన వారు దేవుని ముద్రను పొందుతారు. మరి రెండవది ఏంటి? సృష్టమును సృష్టించిన ఒక మానవుని లేక సాతానుని ఆరాధించిన వారు మృగం ముద్రను పొందుతారు. అవును ప్రియ సహోదరుడా, సహోదరి, ఆ పరిస్థితి బహు త్వరలో రానై ఉన్నది. ఆ పరిస్థితి వచ్చినప్పుడు నీవు ఏ పక్షమున ఉంటావు? నీ నిర్ణయము ఏమై ఉంటుంది? అప్పుడు చూసుకుంటా అంటానికి లేదు. ఎందుకంటే ఇప్పుడే మనం నిర్ణయం చేసుకోవాలి. ఎందుకంటే దేవునిలో ఆ పునాది ఇప్పుడు లేకపోతే ఆ టైంలో కాలు జారే పరిస్థితిలో నీవు ఉంటావు. ఇట్ ఈస్ కనెక్టెడ్ టు వర్షిప్. తర్వాత విషయము మనం చూసినట్లయితే ఈ మృగం ముద్ర అనేది బలవంతంతో, ఫోర్స్ కూడి ఉన్నది. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 17వ వచనము ఆఖరి భాగము మనం చూసినట్లయితే అది వారిని బలవంతము చేయించున్నది. ప్రకటన 13:17లో అందరూ కూడా కొద్దివారేమి గొప్పవారేమి, ధనికులేమి దరిద్రులేమి, స్వతంత్రులేమి దాసులేమి, అందరూ
ఈ ముద్రను పొందాలని బలవంతం చేస్తుంది, ఫోర్స్. కానీ దేవుని ముద్ర గురించి దేవుడు ఎప్పుడు కూడా బలవంతం చేయడు. దేవుడు ఏమంటున్నారు? ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 15వ వచనంలో, చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని బలవంతం చేయరు. గమనిస్తున్నారా ప్రియులరా? ఈ మృగం ముద్రకును దేవుని ముద్రకున్న ఈ భిన్నమైన విషయాలు బలవంతం చేస్తుంది. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 8వ వచనములో దేవుని వాక్యం సెలవిస్తుంది, ఏ విధంగా ఈ బబులోను లేక ఈ అపవిత్రమైన సంఘము బలవంతం చేస్తుంది. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 8వ వచనము, వేరొక దూత అనగా రెండవ దూత అతని వెంబడి వచ్చి మోహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనులకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయినని చెప్పాను. అంటే సమస్త జనులకు త్రాగించిన అంటే బలవంతంతో కూడి ఉన్నది. గమనిస్తున్నారా నా ప్రియ సహోదరి సహోదరులారా? నో చాయిస్, ఒక బలవంతము చేస్తుంది. తర్వాత దేవుని ముద్ర గలవారు పరిశుద్ధాత్మకు లోబడి వారు దేవుని ముద్రను పొందుతున్నారు. మృగం ముద్ర, దురాత్మకు లోబడి వారు మృగం ముద్రను పొందుతున్నారు. ఆఖరి పాయింట్ ఏంటో తెలుసా? దేవుని ముద్ర గలవారు ఆ 7 తెగుళ్ళు, ఆ చివరి తెగుళ్ళు వచ్చినప్పుడు దేవుని ముద్ర గలవారు ఆ 7 తెగుళ్ళు సమయంలో వారు భద్రపరచబడుతున్నారు. హల్లెలూయా. కానీ మృగం ముద్ర పొందిన వారు ఆ 7 తెగుళ్ళతో బాధింపబడుతున్నారు. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 2వ వచనము, అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగం యొక్క ముద్ర గల వారికిని దాని ప్రతిమకు నమస్కారం చేయవారికి బాధాకరమైన చెడ్డ పుండు పుట్టెను. గమనిస్తున్నారా ప్రియ స్నేహితులారా? మృగం ముద్ర గల వారికి ఆ 7 తెగుళ్ళలో బాధింపబడుతున్నారు. అంత మాత్రమే కాదు, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 10వ వచనములో దేవుని ఉగ్రతను వారు పొందబోతున్నారు. ఈ సమయంలో నీ నిర్ణయం ఏంటి ప్రియ సహోదరుడా సహోదరి? ఎవరి పక్షమున నీవుంటావు? ఏ ముద్రను నీవు పొందుతావు? దేవుని ముద్రనా లేక సాతాను ముద్రనా? దేవుణ్ణి ఆరాధించేవారు, దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనువారు, యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చేవారు దేవుని ముద్రను పొందుతారు. ఎవరైతే దేవుని యొక్క 10 ఆజ్ఞలను తిరస్కరించి యేసును గురించి సాక్ష్యం ఇవ్వరో అలాంటి వారు ఇక ఎవరి పక్షమున ఉన్నట్లు? సాతానుడు పక్షం ఉన్నట్లు. వారు సాతాను ముద్రను పొందుతారు. నా ప్రియ సహోదరుడా సహోదరి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రేమతో ఈ వర్తమానాన్ని నీకు నాకు అందిస్తున్నారు. నీ నిర్ణయం ఏమిటి? ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీకే స్తుతులు, మీకే స్తోత్రములు. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనములు. ఇదిగో ప్రభా, ఈ చిన్న మందను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ ముద్రను పొంది ఆ 7 తెగుళ్ళ సమయంలో వారిని భద్రపరిచి, నాయనా, దేవుని ముద్ర గలవారు ఇక దేవునితో నిత్యము జీవించబోతున్నారు. అట్టి భాగ్యము నీ బిడ్డలకు అనుగ్రహించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్.